హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేనండి అమ్మని బ్లాగ్స్. ఈరోజు బాలామృతంతో కేక్ చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఈజీగా ఉంటుంది. బాలామృతంతో కేకు చాలా అంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు. స్పాంజ్ కేక్ అండి. చూడండి చేస్తాను, ఎలా చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, స్టార్ట్ చేస్తున్నాను. చూడండి, ముందుగా ఒక గిన్నెలోకి పిండి తీసుకోవాలి ఫ్రెండ్స్. చిన్న కడాయి, దీనిలోకి పిండి తీసుకుంటున్నాను. ముందుగా ఈ పిండి మిక్సీకి వేసుకోవాలి ఫ్రెండ్స్. మెత్తంగా వేసుకోవాలి. మెత్తంగా వేసుకుంటే లోపల మెత్తంగా దూదినట్టు ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి, ఓకే ఫ్రెండ్స్, పిండి మెత్తగా వేసుకున్నాను మిక్సీకి. మనకు కావాలంటే చక్కెర కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. తీపిగా ఉండాలంటే, తీయగా ఉండాలంటేను. నాకు తీపి ఇష్టం లేదు ఫ్రెండ్స్, అందుకే నేను దీంట్లో ఉంటుంది కాబట్టి చక్కెర నేను వేసుకోలేదు. మీకు కావాలంటే వేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది సోడా, వంట సోడా ఫ్రెండ్స్. వంట సోడా అంటారు దీన్ని. దీన్ని కొద్దిగా వేసుకోవచ్చు, కొద్దిగా వేసుకోవాలి. ఇది కోడిగుడ్డు ఫ్రెండ్స్, కోడిగుడ్డు కూడా వేసుకుంటారు. కోడిగుడ్డు కూడా వేసేసుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు కలిపెట్టుకోవాలి. మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇవి వచ్చి కాసిన పాలు ఫ్రెండ్స్. కాసి చల్లార్చిన తర్వాత మనం పోసుకోవాలి. చల్లార్చుకోవాలి, అంటే వేడి మీద పోయకూడదు. కొద్దిగా పోసుకోవాలి ఫ్రెండ్స్, ఎక్కువ పోసుకోకూడదు ఒకటేసారి. ఫస్ట్ టైం కేక్ చేస్తున్నా ఫ్రెండ్స్. ఎంత వస్తుందో మరి తెలీదు. వస్తుందేమో అనుకుంటున్నాను. నేను యూట్యూబ్లో చూసి చేస్తున్నాను ఫ్రెండ్స్. యూట్యూబ్లో చూసి చేస్తున్నాను, మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఫస్ట్ టైం చేస్తున్నా, ఎంత వస్తుందో మరి తెలీదు. భయపడబాకండి చూసి. ఇట్లాగే కలుపుకుంటా ఉండాలి ఫ్రెండ్స్. చూడండి, ఇట్లా కలుపుకుంటా ఉండాలి. కొద్దిగా పాలు యాడ్ చేసుకుంటా ఉండాలి. చూడండి ఫ్రెండ్స్, కలిపేసాను. ఇది ఇట్లా జారుగా ఉండాలి ఫ్రెండ్స్. చూడండి ఎట్లా సాగుతుందో. ఇటు పడతా ఉండాలా, ఇట్లా జారుగా పడుతుండాలి ఫ్రెండ్స్. చూడండి, గట్టిగా ఉండకూడదు, మరీ గట్టిగా మరీ లూజ్గా, మీడియం సైజులో ఉండాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఏమంటే ఇది వచ్చి దబర్ ఫ్రెండ్స్. ఈ దబర్లో ఇసుక పోసుకోవాలి. ఇసుక పోసుకొని కూరగిన్నె పెట్టుకోవాలి ఫ్రెండ్స్. కూరగిన్నె పెట్టుకున్న తర్వాత చూడండి ఫ్రెండ్స్, ఇసుక పోసుకొచ్చాను. దీంట్లో లోపల కొద్దిగా ఇసుక చాలు, నిండా పోసుకోవలేదు, కొద్దిగా చాలు. దీంట్లో బౌలు అంటే దాని మీద పెడతాను ఫ్రెండ్స్. చూడండి, ఇట్లా పెట్టుకుంటే చాలు. ఇది వచ్చి కేక్ రెడీ చేసే గిన్నెది. దీంట్లో కొద్దిగా ఆయిల్ పోసుకోవాలి ఫ్రెండ్స్. ఆయిల్ పోసుకొని బాగా ఇలా తిప్పుకుంటున్నారా, మొత్తం రౌండ్ అప్ అంతా అయిపోవాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, రెడీ అయిపోయింది గిన్నె అయితే. ఇప్పుడు కేక్కి రెడీ చేసేదానికి పిండి పోస్తున్నాను ఫ్రెండ్స్. పిండి పోయేస్తున్నాను ఫ్రెండ్స్ దీనిలోకి. ఇప్పుడు గ్యాస్ మీద సిమ్లో పెట్టుకోవాలి ఫ్రెండ్స్.
సిమ్లో పెట్టుకొని అప్పుడు చేసుకోవాలి. ఎందుకంటే ఎక్కువ మంట పెడితే కేక్ మాడిపోద్ది. ఉడికిద్దాం. 10 నిమిషాలు ఉడికిన తర్వాత అప్పుడు చూద్దాం. మీకు చూద్దాం ఫ్రెండ్స్ ఎలా ఉందో చూద్దాము. చూడండి కేకు 10 నిమిషాలు ఏమో అయ్యింది ఫ్రెండ్స్. లోపల కూడా బాగానే అయిపోయింది, దగ్గరికి వచ్చేసింది. చూడండి ఫ్రెండ్స్ దగ్గరికి వచ్చేసింది. ఇంకా 5 నిమిషాలు ఉడకనిద్దాము. 5 నిమిషాలు ఉడికితే ఇంకా బాగుంటుంది ఫ్రెండ్స్. చూసుకుందాము లోపల ఎలా ఉడికిందో ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. చూడండి చూపిస్తాను మీకు. చూడండి ఫ్రెండ్స్, గుచ్చి చూపిస్తున్నాను. అయిపోయింది ఫ్రెండ్స్. మనకి ఇక్కడ అతుక్కుంటే అవనట్టు, అతుక్కోలేదు నాకు. అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా ఆపేస్తాను. ఆపేస్తున్నాను. అయిపోయింది. కొద్దిసేపు చల్లారిన తర్వాత అప్పుడు కేకు వేరే దాంట్లో తీసుకోవాలి ఫ్రెండ్స్. వేడి మీద రాదు. చల్లారిన తర్వాత తీసుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, కేక్ రెడీ అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్, నేను తీసేటప్పుడు కొద్దిగా ఇక్కడ నెల్లిచ్చింది ఫ్రెండ్స్, కొద్దిగా ఇరిగింది ముక్క. మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్ దగ్గర ఒకసారి ఇచ్చి చూపించాలి. చూడండి ఫ్రెండ్స్ లోపల ఎలా ఉడికిందో ఒకసారి టేస్ట్ చేసి చూపిస్తాను మీకు. లోపల దూదినట్టుంది ఫ్రెండ్స్. తింటుంటే చాలా బాగుంది. బాగా మెత్తంగా ఉడికిపోయింది ఫ్రెండ్స్ లోపల. కేక్ని ఇలా స్పాంజ్ లాగా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మీరు ట్రై చేయండి. సింపుల్గా బాలామృతంతో మనం కేక్ రెడీ చేసుకోవచ్చు. ఆ పిండితో ఊరినే ఈజీ రెసిపీ అయిపోద్ది ఫ్రెండ్స్. చూసారా ఎలా ఉందో? స్పాంజీగా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. నాకైతే చాలా నచ్చింది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మరింతగా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్.